యథామాదిరిగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 మనం జరుపుకుంటాం. అయితే కాదు, మనమైతే 24వ తారీఖే మనకు క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ సమావేశానికి, ఈ మీటింగ్కు ఇచ్చేసిన అందరికీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మరి ముఖ్యంగా ఏమంటే, ఈ సమావేశానికి కుంటి గుడ్డి వృద్ధులకు బట్టలు పంపిణీ చేయడానికి కడప నుంచి ప్రముఖ సేవకుడు అంటే మైకేల్ విజయ్ కుమార్ సార్, అంటే తెలియని లేరు, మైకేల్ బాబు గారి కుమారుడు డేనియల్ ప్రదీప్ గారు ఈ సమావేశం ముఖ్య అతిథిగా ఇచ్చేసినారు. మరియు అదేవిధంగా మైకేల్ విజయ్ కుమార్ గారి బావమరిది అయినటువంటి సుమిత్ర ఇంజనీర్ గారు ఈ సమావేశానికి ఇచ్చేసినారు. వీరిద్దరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఇప్పుడు ఈ సమావేశంలో గ్రేట్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ అధ్యక్షురాలు అయినటువంటి మా అక్కగారు విజయాలభట్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గ్రేట్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ సెక్రటరీ అయినటువంటి ఆల్బర్ట్ గారు కూడా వేదికపైకి రావాల్సింది కోరుచున్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని అధ్యక్షులైనటువంటి విజయాలభట్ గారు నడపవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఏ కార్యక్రమం ప్రారంభించుకున్నా ఎవరమైనా దేవుని సహాయాన్ని కోరుతాం కదా. కనుక ఈ దినము పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు మనల్ని కాపాడి మరొక సంవత్సరంలో ఈ సంతోషంలో పాల్గొనడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుని స్తుతిస్తూ ఈరోజు కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆల్బర్ట్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మూసుకోనండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, జీవంగల తండ్రి, జీవాధిపతి, సృష్టికర్త అయిన తండ్రి, ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ కృపను బట్టి, ప్రేమను బట్టి మా అందరినీ ఈ సమయం వరకు సజీవ లెక్కలో చేర్చేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి దినం చూడక ఎంతోమంది గతించారు ప్రభా. అల్పులై మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయం వరకు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి 24న ప్రభానైనా ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం ఇంతవరకు కొనసాగించారు. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు దీనికి వచ్చిన మరి పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆధిపత్యం కింద మేము ఉన్నాం. మీరు మమ్మల్ని వినియోగించుకున్నారు ప్రభా. మేము నిమిత్త మాత్రం ఏం చేతగాని వాళ్ళం ప్రభా, అయోగ్యులం, అపాత్రులు మమ్మల్ని నీ కార్యం జరిపించుకోగలుగుటకు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతోసేపు నుంచి ఉన్నారు, వారికి కూడా ప్రభానైనా మీ వాక్యం అనుగ్రహించి వారికి ఇవ్వవలసినవి ఇచ్చి ఆ విధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపటం సాయం దయచేయండి ప్రభా. దేవా, జరిగేటువంటి కార్యక్రమం జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఈ విధంగా బీదలైన వారికి జ్ఞాపకం చేసుకోమని చెప్పిన దేవుడు ప్రభానైనా బీదలైన వారికి జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా ఎందరో ఇచ్చిన సహాయం బట్టి దాని ద్వారా ఇస్తున్న మరి సహాయం ద్వారా వారికి ఇస్తున్న కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి సంతోషంగా ప్రభా స్వీకరించుటకు వారు కూడా తీసి ప్రేమను తెలుసుకోగలుగుటకు సాయం దయచేయండి దేవా. తండ్రి నాయన, మీరు ప్రేమించి యేసుక్రీస్తుని లోకాన్ని పంపించారు ప్రభా. నాయన నా కోసం అందరి కోసం బలియాగంగా సిలువలో సమర్పించబడి ప్రభా చనిపోయి తిరిగి లేచి ప్రభా నాయన తిరిగి లేచి మరి ఆహ్వానమయ్య ప్రభా తిరిగి రాబోతున్నాను. కాబట్టి ఎవరు సిద్ధపరిచిద్దామని ఉంటారని చెప్పిన దేవుడు. కాబట్టి మేము కూడా సిద్ధపడి ఉన్నట్టుగా దయచేయండి ప్రభా. జరగబోయే కార్యక్రమాన్ని ప్రభా అధ్యక్షులకు అప్పగిస్తున్నాం. వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో జరిగినట్లుగా మరి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరే కొనసాగించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి డేనియల్ ప్రదీప్ గారిని మరియు ఇంజనీర్ సుమిత్ర గారిని చిన్నపాటి సన్మానం జరపాలని అనుకుంటున్నాం. ఇట్లా తిరిగానే కదా. ఇది చూడండి. చూడండి సరే చూడండి.
ఇంతసేపు మనం క్యాసెట్లో విన్నాం కదా, ఇప్పుడు పాట పాడతారు మిస్సెస్ జ్యోతి సురేష్ అంటే. లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రమునర్పింతుము. ఆనాది వాక్య మాయనర రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం గల దేవుని వాక్యంను చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. మరి పరిచర్యల గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. మనం ఎవరు మీ అందరికీ తెలుసు కదా. ఏమని తెలుసమ్మా మీ అందరికీ? ప్రతి సంవత్సరం బట్టలు ఇస్తారని తెలుసు కదా. గ్రేస్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్య, మరి నేను టీచర్గా వర్క్ చేస్తూ ముత్యాలపాడులో గవర్నమెంట్ టీచర్గా దేవుడు నన్ను సేవ పొద్దుటూరికి రావడం జరిగింది. మరి 90 ముందే తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య ప్రారంభించడం దేవుడు నడిపించిన రీతిగా అప్పటి నుండి మరి 92లో ప్రారంభించి కృప చిన్నపిల్లల పరిచర్య అనేది మరి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి సేవ చేయటానికి దేవుడు తీసుకొచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విశ్వాసంతోనే దేవుని మీద ఆధారపడి మరి కొనసాగుతున్నాం. తర్వాత మరి మా వివాహం కావడం, మాకు 2 పిల్లలు,
మరి మా పాప మరి బాబు వారు కూడా చదువుకొని ఇక్కడనే మరి ప్రతి సంవత్సరము దేవుడిచ్చినటువంటి భారం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించండి అనే మాట వింటారా? మీరేమో తింటారు, మీరేమో మంచి బట్టలు వేసుకుంటారు, ఒట్టి మాటలు చెప్తే మేము వింటామా అంటారు. అవునా? అందుకే మీరు కూడా మరి నూతన వస్త్రాలను మీకు ఇచ్చి భోజనం పెట్టాలనేది. ఎందుకంటే మాకు డబ్బులు ఎక్కువై కాదు, మాకు ఎక్కడనో పైనుంచి రావు. దేవుని ప్రేమించిన వాళ్ళు పరిచర్యను ప్రేమించి మాకు కానుకలుగా ఇచ్చే వాటిని సమకూర్చి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజాది రాజు ప్రభువులకు ప్రభువు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టిన దినం. అంటే ఈరోజు కాదు, రేపు అనుకోండి. మనం ముందుగానే చేసుకుంటున్నాం. మళ్ళీ మనం రేపు కలుసుకోలేము, ఆయా స్థలాల్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు చదివిన వాక్యం యెషయా గ్రంథం 9:6లో ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, సమాధానకర్త, ఇన్ని పేర్లు. అటువంటి ఆశ్చర్యకరుడైన దేవుడు సర్వమానవాళిని ప్రేమించి సర్వమానవాళిని పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఆయన మనిషిగా వచ్చి మన మధ్యలో మనుషులుగా పెరిగి ఆయన పాపం అంటకుండా జీవించి మనందరి పాపముల కొరకు ఆయన బలి అయినాడు. మరి ఒక పాపానికి బలి పశువులను పక్షులను బలి ఇస్తూ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి మనందరి పాపాల కోసం బలి అవ్వడానికే వచ్చాడు. ఆయన మనిషిగా మరి మన మధ్యలో ఉంటూ మన పాప భారాన్ని ఆయన మోసి తన సిలువలో మోసి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచినాడు. నిజంగా చూడండి, ఆయన మనుషుల పాపముల కొరకు వచ్చిన వారు ఎవరు లేరు, మనుషుల పాపముల కొరకు చనిపోయిన వారు ఎవరు లేరు, చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. నిజంగా అందుకే ఆయన దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారభూతుడు. అటువంటి దేవుని జన్మదినాన్ని జరుపుకుంటూ ఆ సంతోషంలో యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి బహుమానంగా వచ్చాడు గనక ఆయన పుట్టినరోజు మీకు కూడా బహుమానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఎందుకంటే వృద్ధులైన వారు మరి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళ కొరకని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వారు కూడా ఈ వస్త్రాలు ప్రతి సంవత్సరం నూతన వస్త్రాలు మరి వారికి ఆహారము భోజనాలు సిద్ధపరచడం జరుగుతూ ఉంది. కనుక వీటిని మీరు తీసుకుంటూ ఆశీర్వాదకరంగా ఆయన స్వస్థపరిచే దేవుడు కూడా. కనుక ప్రియమైన వారులారా, మనము నిజంగా ఏది మంచి మార్గమో, ఏది సత్యమైన మార్గమో మన జీవితాల్లో మనం తెలుసుకొని నడుచుకున్నట్లయితే మంచిని మనం పొందుకుంటాం కదా. కాబట్టి కష్టాలనేటివి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి కదా. కాబట్టి వీటన్నిటిలో కూడా మనం ధైర్యం కలిగి దేవుని వైపు చూస్తూ మన జీవితాల్లో ముందుకు కొనసాగడమే. అందుకే మానవ జీవితం ఏమంటారు, మరి జీవితం అనేది, సంసారం అనేది ఒక సాగరం అంటారు కదా. దినాలలో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలలో నేను కొంచెం అనారోగ్యానికి గురైనా. ఆ సమయంలో మరి బయట తిరిగి నడిచేటువంటి శక్తి, నిలబడి దేవుని వాక్యం చెప్పేటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నేనున్నా, చెప్పలేని. అప్పుడు అనుకున్న ఈ సంవత్సరం కార్యక్రమం జరగాలంటే నేను దేవుని ఏమని ప్రార్థన చేసినానంటే, ప్రభువా నీ పని చేయవలసిన అవసరత ఉంటే నన్ను సజీవురాలుగా ఉంచు. నీ పని చేయడం ఇంతటితో అయిపోయిందంటే నన్ను ఉండడం వేస్టే. ఎందుకంటే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమని బైబిల్లో దేవుని వాక్యం పౌలు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి రాశాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి మనము జీవితకాలములో ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకు పని చేయాలనేటువంటిది ఒక అంటే ఆలోచన నా హృదయంలో దేవుడిచ్చి ఆ భారంతోనే కొనసాగుతున్నా. ఎంతోమందికి పరిచర్య తెలుసు, చాలా ఏండ్లుగా 33 సంవత్సరాలుగా ప్రొద్దుటూళ్ళే పరిచర్య జరుగుతూ ఉంది. కానీ ప్రేరేపించబడిన వారు కొద్దిమంది మాత్రమే సహాయం అందిస్తున్నారు. అలాంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని మరి కోరుకుంటున్నా. వాళ్ళ ఈ సమయంలో అందరూ లేకపోయినా మరి ప్రేమించి మిమ్మల్ని ఇక్కడికి నడిపించిన వాళ్ళని బట్టి కూడా దేవునికి వందనాలు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి వారి సమయాన్ని మాకు ఇచ్చారు. ఎంతో దూరం నుండి మా మధ్యకు వచ్చినటువంటి సుమిత్ర సార్ గారు, ఇంజనీర్ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు. అన్నగారికి కూడా మా పరిచర్య తరపున వందనాలు తెలియజేస్తున్నాను.
మరి ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు కానీ వారిని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నా. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డేనియల్ ప్రదీప్ గారు 94-95 సంవత్సరాలు అంటే 94-95 సంవత్సరాల్లో చిన్నపిల్లలకు కిడ్స్ క్యాంపు జరపడం జరిగింది. ఆ కిడ్స్ క్యాంపులో మరి ఈయన అప్పుడు చిన్నవాడు 7వ తరగతిలో చదువుతా ఉన్నాడు. ఆ క్యాంపులో అయినా కథలు పాటలు విని దేవుని నమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు ఉన్న ఈయన మా ఆత్మీయ కుమారుడే అని గర్వంగా చెప్తా ఉన్నాను కదా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దినం ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మరి దేవుని బిడ్డగా ఉన్నాడు అనేది నాకు సంతోషం. ఈరోజు ఆయనని ఇక్కడికి ఆహ్వానించడానికి కూడా మరి మేము చాలా సంతోషిస్తున్నాం. మా మధ్యలో ఉంటాడని, అంత దూరం నుంచే పలకరించినారు ఆంటీ బాగున్నారని కదా. కాబట్టి అదొక సంతోషం. నేను కోరుకునేది మరి పరిచర్యలో ఎదిగిన వాళ్ళు, అలాగనే మరి అన్న కూడా పరిచర్యలో మరి మేము అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళం కడపలో ఎప్పుడైనా క్యాంపులు జరిపినప్పుడు. ఆ రీతిగా మరి డానియల్ గారి వారి తల్లిదండ్రులతో కూడా మాకు బాగా పరిచయము. వాళ్ళని కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళం. ఆ రీతిగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, మరి ప్రేరేపించబడి ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మీరు నూతన వస్త్రాలు తీసుకొని దేవుడు ప్రేరేపించి మీ కొరకు సిద్ధపరిచిన ఆహార పదార్థాలను తీసుకొని మీరు వెళ్ళాలి. మరి అన్నగారు కూడా మరి గెస్ట్లుగా ఇన్వైట్ చేయబడిన వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. పరిచర్యలో ఇది అందరికీ అమెరికా నుండి వస్తుందేమో, జర్మన్ నుండి వస్తుందేమో, జపాన్ నుండి వస్తుందేమో అన్నటువంటి ఒక అపోహ ఉంటుంది జనాలలో. కాబట్టి జర్మనీ కాదు, జపాన్ కాదు, అమెరికా కాదు, పరలోకంలో దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు ఇస్తున్నది ఈ పరిచర్య. గుర్తించగలిగిన వాళ్ళు ఇస్తారు, గుర్తింపు లేని వాళ్ళు అయితే మేము ఎవరు గుర్తింపు కోరుకోలేదు, కానీ దేవునికి ఇష్టమైన పని చేయాలని. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో 14వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ సైన్య సమూహము పరలోకానికి వెళుతూ ఒక మాట చెప్పింది ఏమని, ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని కదా. పరలోకంలో దేవునికి మహిమ కలుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. దీని ద్వారా భూమి మీద నివసించే వారికి ఎవరికి సమాధానం అంటే, ఎవరైతే ఆయనకి ఇష్టలైన వారుగా ఉన్నారో వారికి సమాధానం, ఎవరైతే ఇష్టలైన వారుగా ఉన్నారో వారికి సమాధానం దేవుడిస్తానని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు గొర్రెల కాపర్లకు కలిసి మాట్లాడినాడు నా దేవుని దూత ద్వారా. తర్వాత జ్ఞానులు అనేటువంటి తూర్పు దేశపు వాళ్ళకు కూడా దేవుడు తెలియపరిస్తే వాళ్ళు వచ్చి సాగిలపడి నిజంగా ఈయన గొప్ప దేవుడని బంగారు సామ్రాణి బోలములు కానుకలుగా సమర్పించినారు. ఈరోజు మనం బంగారు సామ్రాణి మరి బట్టలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లే. దేవునికి ఏమి ఇవ్వాలి? మనం ఏమి ఇస్తాం దేవునికి చెప్పండి? దేవుడే మనకు అన్ని ఇస్తున్నాడు కదా. మనం ఏమి ఇస్తాం దేవునికి? ప్రతి సంవత్సరం వచ్చి బట్టలు తీసుకుపోతున్నారమ్మా, ఇది కాదమ్మా పోయిన సంవత్సరం ఇట్లాంటి కలరే వచ్చింది, ఇట్లాంటి పూలే వచ్చినాయి, ఈసారి మార్చుకుంటా అని సంతోషంగా తీసుకొని వెళ్తున్నారు. మరి మీరేమి ఇస్తున్నారు దేవునికి? ఏమి ఇవ్వద్దు, మీ డబ్బులు ఇవ్వద్దు, మీ దగ్గర ఉండేటి ఏమి ఇవ్వద్దు. మనం ఒక్కటే ఇవ్వాలి దేవునికి, మన హృదయం ఇస్తే చాలు. ఆయన మనతో ఉంటాడు, మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తాడు. అదొక్కటి చేయలేమా? చేస్తాం కదా. కాబట్టి ఈ మంచి మాటలు మీ హృదయాలలో దేవుడు చేసి ఆశీర్వదించునుగాక. దేవుని కృప సమాధానం మీ అందరికీ తోడైండునుగాక. థ్యాంక్ యూ. వారు కూడా వారి తలంపులను పంచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. సుమిత్రన్న గారు అయ్యగారు ఇంజనీర్గా ఉన్నారు, మంచిగా ప్రార్థన దేవుని భయభక్తులు కలిగిన మంచి సేవకులు ఉన్నారు. మరి వారిని కొన్ని మాటలు మిమ్మల్ని దేవుని ఉద్దేశించి మీకు క్షేమం కలిగేటువంటి మాటలు వారి ద్వారా దేవుడు అందించారు. గ్రేస్ చిల్డ్రన్ మినిస్ట్రీస్కి అధ్యక్షులైనటువంటి విజయమ్మ గారికి, అలాగే సెక్రటరీ గారైన ఆల్బర్ట్ గారికి దేవుని నామమున వందనములు. ఇక్కడ సమయం ముందు దేవుని వాక్యమును పంచుకోవటకు ఒక వచ్చినటువంటి సోదరుడు సురేష్ గారి మరి అందరి వందనాలు చెప్తూ ఉన్నాను. ప్రార్థనతో చిన్న కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో కూడా మాటలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగైన దేవ, ఈ సమయమందు మేము ఎంతగానో ప్రేమించినటువంటి వారిని మా మధ్యకు తీసుకుని వచ్చాను. మీకు స్తోత్రం.
లోకంలో ఎవరిని ప్రేమించినావో, ఎవరి కృప చూపుతున్నావో నీ వాక్యంలో తేటగా చెప్తా ఉన్నావు. జ్ఞానులైన వారిని, ధనవంతులైనటువంటి వారిని, గొప్పవారిని నువ్వు కోరుకోవడం లేదు. బీదలైన వారిని, వెరివారిని, జ్ఞానహీనులను వారిని నువ్వు కోరుకున్నావు. నీ వాక్యంలో దర్శించిన దేవా నీ స్తోత్రములు. లోకపు జ్ఞానము ఎందుకు పనికిరానిదని నాతో మాట్లాడి నీ ఎడల నమ్మిక ఉంచుటకు నాకు కృప చూపినావు. నీకు స్తోత్రములు. ఈ దినమున నీ యొక్క సొత్తుగా నిలబడేదానికి సహాయం చేస్తున్నావు. నీకు స్తోత్రములు. ఈ సమయం ముందు కొద్ది మాటలు మేము ధ్యానించబోతుండగా మీరే మాకు సహాయం దయచేసి నడిపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమేమి కాదు. ఈ మాటలన్నీ ప్రభు అయిన క్రీస్తు యొక్క మాటలు. ఎవరి జన్మదినము మనం జరుపుకోబోతున్నామో, మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము ఆయన మాటలు. పరిశుద్ధ గ్రంథం అనేది సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపు వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును. కాబట్టి ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. ఆ పాపం నుండి విమోచించుటకే క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మాటలు, నీ గ్రంథముగా లిఖించబడిన ఈ మాటలు మేము నమ్మితే చాలు. ఆ నమ్మకమే మమ్మల్ని మీ అందరి విశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళి మేము రక్షింపబట్టుకు కారణము. ప్రతి పాపములు కడగబట్టుకే ఈ లోకంలోకి మనిషి రూపం దాల్చి వచ్చినావు. అందుకే నీకు యేసు అని పేరు పెట్టబడినది. ప్రభువా, ఆ మాటను మేము నమ్ముచున్నాము. మీరు కూడా నమ్ముచున్నట్టుగా వారి నోటితో ఒప్పుకున్నారు. హృదయమందు విశ్వసించినామని చెప్తా ఉన్నారు. మరి ఆ మాట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నది. నీ విశ్వాసమే నిన్ను రక్షించును అనే మాట కూడా ఉన్నది. మరి తండ్రి, వీరి యొక్క విశ్వాసము వీరు రక్షించబడటకు అది యోగ్యమైనదిగా నువ్వు ఎంచితే వీరందరినీ రక్షించగలవు. మరి తండ్రి, నీ గొప్ప రక్షణను మీరు చూసేలాగా సహాయము దయచేసి నడిపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ఈనాటి ముఖ్య అతిథి మైకేల్ విజయ్ కుమార్ గారి కుమారుడు డేనియల్ ప్రదీప్. గతంలో మాజీ షాప్ డైరెక్టర్గా మరియు క్రిస్టియన్ మైనారిటీ డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు అన్నగారు కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. కొంచెం లేటుగా వచ్చినాం, క్షమించాలా. మరి మన విజయమ్మ గారు దాదాపు 33 ఏళ్ళ నుంచి దేవుని సేవ చేస్తున్నారని చెప్పినారు. మేము చిన్నగా ఉన్నప్పుడు పోతాం నేను వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్కి. సో ఒకటి మొదలెయడం చాలా సులభమే, దాన్ని కంటిన్యూ చేయడమే చాలా కష్టము. సో అంత ఓపికగా దేవుని ఒక సహాయంతో ముందుకు పోవడం అనేది చాలా సంతోషం. మరి ఇక్కడ చాలామంది మెంబర్స్, సురేష్ అని ఉన్నారు, మా నాన్నకు చాలా ముఖ్యమైన వ్యక్తి. మమ్మల్ని పిలిచినందుకు చాలా కృతజ్ఞతలన్నా. సో మీ అందరికీ ఇలా 2 విషయాలు చెప్పాలా. ఇక్కడ ఎంతోమంది వచ్చినారు. మరి మీరు మన లోకం దృష్టిలో రకరకాలు అనొచ్చు. వాళ్ళు పేదలు అనొచ్చు, అనారోగ్యంగా ఉన్నారనొచ్చు,
లేక పిల్లలతో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే మనకి రకరకాల ఆరోగ్య రీత్యైన సమస్యలు ఉండొచ్చు. కానీ మనము యేసుప్రభు దృష్టిలో ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే. యేసుప్రభు దృష్టిలో మనల్ని దేవుడు పేదలుగా లేకుంటే అనారోగ్యంగా ఉండేలాగా మనల్ని ఆయన భావించాడు అనమాట. రెండోది, ఈ లోకంలో మన యాత్ర చాలా చిన్నదే. మనం అనుకుంటాము యాత్ర అనేది మనది చాలా చిన్న యాత్ర. దీని తర్వాత ప్రతి ఒక్కరు లోకాన్ని వదిలిపోవాల్సిన వాళ్ళే కదా, ఎవరైనా కూడా మనిషి అనేటాడు. మనం ఇక్కడి నుంచి దాటుకొని పోయిన తర్వాత మనం యేసుప్రభుని తెలుసుకుంటే ప్రతి ఒక్కరు అతి సుందరమైన దేవదూతల రూపం మనము ధరిస్తాం ఈ లోకాన్ని దాటుకున్న తర్వాత. కాబట్టి ఇక్కడుండే శ్రమలు శ్రమలు అనేటివి ఎప్పుడు మనకు ఉండవు, సంతోషంతో ఉంటాం. సో ఆ ఒక నిరీక్షణతో మీకు ఎన్ని సమస్యలున్నా బాధలున్నా ఆ నిరీక్షణతో మనం ముందుకు పోతే అతి త్వరలో ఈ లోకం వదిలేసిన తర్వాత మనకి చాలా మంచి ప్రపంచం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. మీరు కూడా గట్టిగా నమ్మి ఎన్ని సమస్యలున్నా యేసుప్రభు పైన దృష్టి పెట్టి బెటర్ వరల్డ్కి మనం చేరుకోవడానికి మీరు ఒక గట్టి సంకల్పంతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నిన్నారదింతుము పరంబులవో ఇమ్మానుయేల్ ఆనందముతో నిన్నారదింతుము నిన్నారదింతుము హల్లెలూయా ఆహా మహానందమే ఈహా పరంబులన్ మహావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా ఆహా మహానందమే సర్వేశ్వరం రెండవరాకడన్ స్వర్గంబు సర్వేశ్వరున్ రెండవరాకడన్ స్వేలలో సర్వామిక సంగంబు భక్తితో సంధించి స్తోత్రించు వేళలో సర్వామిక సంగంబు భక్తితో సంధించి స్తోత్రించు వేళలో నిన్నారాధించిరి హల్లెలూయా ఆహా మహానందమే ఈహా పరంబులన్ మహావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా ఆహా మహానందమే బోలన్ మహావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా ఆహా మహానందమే. సురేష్ గారికి, గ్రేస్ తెరిసా గారికి, గ్రేస్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్యకు వచ్చినటువంటి అతిథుల ద్వారా కొంతమందికి దయచేసి అక్కడ ఉన్న వాళ్ళలో ఇద్దరు పాదాలకు స్తోత్రమైన వందనాలు. ప్రభు మీ యొక్క జన్మదినాన్ని ప్రభు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రభు మరి మా తండ్రి మీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడి ఆయన ఏర్పాటు చేసిన విధానానికి స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం. ఎవరు వచ్చిన వారందరూ కూడా నాయన యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు సత్యమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరు నీ కొరకు జీవించి వారి కుటుంబాలు ఆశీర్వదించబడి అందరూ పరలోక రాజ్యం వచ్చే విధానికి సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి సాయం చేయండి. భోజనంలో ప్రభు మరి మీరు జీవించి ఆశీర్వదించి మీరు మహిమాగంత ప్రభావాలు పొందమని ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రభు మీరు జయప్రదంగా జరిగించిన స్తోత్రాలు వందనాలు. తిరిగినైనా జరిగే కార్యక్రమం అంతా కూడా మంచిగానైనా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి చక్కగా ప్రభు ఈ యొక్క మరి భోజనము ప్రభు మరి బట్టలు ఈ యొక్క ఇవన్నీ తీసుకొని మరి ఇంతవరకు మీరు చేసిన మేలకై స్తోత్రాలు వందనాలు తెలుస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది చూడండి సార్.